ఎలా చేయాలి గురుగారు ఇది? ఇప్పుడు మీ ఇల్లు నిలబెట్టుకోవాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా, మీరన్నట్టు అమ్ముకోకుండా అదే ఇంట్లో ఉండాలన్నా. నిజంగా అంటే నాకు జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఒక గుడి కట్టించాను. అమ్మవారి ప్రత్యేకంగా అమ్మవారి దేవాలయం కట్టించినప్పుడు అది 137 గజాలండి కేవలం. కట్టించిన తర్వాత నాకు అనిపించింది వారాహి అమ్మవారిని ప్రతిష్ఠ చేస్తే బాగుంటుంది కదా. ఆ 137 గజాలు కూడాను నేను కొంతకాలం రెంట్కు తీసుకునే దేవాలయం కట్టించే స్థలాన్ని. స్థలం రెంట్కి తీసుకున్నాను. ఏం చెప్పానంటే కొనుక్కుంటే నాకే, అమ్మితే నాకే అమ్మాలి, ఉన్నంతకాలం రెంట్ కడతాను, అమ్మే సమయం వస్తే నాకే అమ్మాలి, ఎవరికి అమ్మకూడదు. ఈ అగ్రిమెంట్ మీద తీసుకున్నాను. సో అమ్మితే నాకే కదా, నేను గుడి కట్టుకోవడంలో తప్పు లేదు. కాబట్టి గుడి కట్టించాను. అమ్మవారి ప్రత్యేకంగా అమ్మవారికి వారాహి అమ్మవారి ప్రతిష్ఠ చేశాను. సెప్టెంబర్లో ప్రతిష్ఠ చేశాను. 2023 సెప్టెంబర్లో ప్రతిష్ఠ చేశాను. 2024 ఫిబ్రవరి నాటికి ఆ గుడి కట్టిన స్థలం కాకుండా పక్క స్థలం కూడా ఉంది. ఇదిలా ఉంటే నా వ్యక్తిగతంగా కూడా నేను కొనుక్కున్నా 2 స్థలాలు. మరి వారాహి అమ్మవారి అనుగ్రహం. వారాహి నవరాత్రి చేశాము మొన్న 2024లో కూడా ఆషాఢ మాసంలో చేసిన వెంటనే 2 స్థలాలు తీసుకున్నాను నా సొంతగా. సో అంటే ఇలాంటి వాటికి కారణమైనటువంటి వారాహి అమ్మవారిని ఆరాధించడం తప్పైతే కాదు. నేను వీడియోలు చేసినప్పుడు కొంతమంది చూసి వారాహి అమ్మవారిని పూజించి గృహయోగాలు కలిగి భార్యాభర్తల మధ్య ఒక సంయమనం అనేది కుదిరి ప్రశాంతంగా ఉన్నామని చెప్పి నాకు ఫోన్లు చేసిన వాళ్ళు కొన్ని వందల మంది. వారాహి అమ్మవారిని చెప్పారు మీరు, నేను చేశాను గురుగారు, ఇల్లు కొనుక్కున్నాను గురుగారు. ఒక పెద్ద సిద్ధాంతి గారి అన్న కూతురుతో సహా నాకు ఫోన్ చేసి నా దగ్గరకు వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కలిశారు. పెద్ద సిద్ధాంతి పేరు చెప్పుకోవడం దేనికి కానీ లేరు, వారు ఇప్పుడు కాలం చేశారు పెద్ద ఆయన. వారి అన్న కూతురు ఆవిడ కూడా జ్యోతిష్ శాస్త్రం సంపూర్ణంగా తెలుసుకున్న ఆవిడ పెద్ద పెద్ద సభలు నిర్వహిస్తుంటారు, జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినటువంటి సభలు నిర్వహిస్తుంటారు దేశ విదేశాల్లో కూడా. అలాంటి ఆవిడ ఈ వీడియో చూసి నేను చేశాను, ఇల్లు కొనుక్కున్నాను అయ్యా, నీ దగ్గరకు ఒకసారి వచ్చి కలుద్దాము అని చెప్పి వచ్చాను అని చెప్పి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కలిశారు. వాళ్ళ అమ్మాయి పేరు కూడా పేరు పెట్టారమ్మా, అసలు వాళ్ళ ఆలోచనకి తట్టుకోలేము అసలు. ఆ పేరు కూడా గుర్తు రావడానికి సరిగా. రాముడికి ఉండేటువంటి ఒక శక్తి పేరు అమ్మాయికి పెట్టారు. ప్రపంచంలో గూగుల్లో కొడితే కూడా ఆ పేరు అమ్మాయికి తప్పితే ఇంకెవరికి లేదు. ఫస్ట్ పర్సన్ అమ్మాయి ఉంది, ఇంకెవరు లేరు ఇంతవరకు ఆ పేరు పెట్టుకున్న వాళ్ళు. అంత గొప్ప వాళ్ళు కూడా ఆ వీడియో చూసి మీరు చెప్పిన విధానం చేశాను, నేను ఇల్లు కొనుక్కున్నాను, హ్యాపీ, అడ్వాన్స్ ఇచ్చాను, అందుకు నేను తెలవడానికి వచ్చాను అని అన్నారు. మంచిగా అంతకుమించి కావాల్సింది ఏముందమ్మా మనకి. ఇప్పుడు సర్వసాధారణమైనటువంటి వ్యక్తులు నమ్మవచ్చు, కానీ విషయం తెలిసిన వ్యక్తులు విషయం ఉంటేనే నమ్ముతారు, లేకపోతే అంత ముందుకు రారు కదా. కాబట్టి వారాహి అమ్మవారికి ప్రతిరోజు కూడా రాత్రి సమయంలో పూజ చేయడం, పెద్ద మంత్రాలు తంత్రాలు కొద్దిగా పెరుగన్నం, దాంట్లో దానిమ్మ గింజలు వేసుకోండి, ప్రముఖమైన గింజలు వేసుకోండి. లేదా మనకి వాటర్ మిలన్ పుచ్చకాయ వస్తుంది కదా, పుచ్చకాయ ముక్కలు కానీ దానిమ్మ గింజలు కానీ అమ్మవారికి నివేదన పెట్టవలసినవి. ఏం చేయాలి మరి? అమ్మవారి పటం పెట్టుకోండి. చిన్న ఆవ నూనె ఉంటుంది కదా, ఆవాల నూనె, ఆవ నూనె మనం పచ్చళ్ళలో ఎక్కువగా ఆవకాయలు వేస్తూ ఉంటాం. ఆవ నూనెతో దీపారాధన చేయండి అమ్మవారిని. కొత్త ప్రమిదలు తీసుకోండి, ఇంట్లో ఉన్న ఇది కూడా కలిగి కొత్త ప్రమిదలు రెడీ తీసుకోండి, దీపారాధన పెట్టి అమ్మవారి ముందు కూర్చోండి. అమ్మవారికి అవకాశం ఉంటే అష్టోత్తరం పూజ చేసుకోండి, లేదా అమ్మవారి కవచం ఉంటుంది, వారాహి కవచం. ఇప్పుడు ఓ మాట చెప్పాలంటే నేను చదవద్దు అని ఎందుకు చెప్తున్నానంటే, చదివితే తప్పులు చదువుతుంది, చాలా వరకు అక్షర దోషాలు ఉంటాయి. అక్షర దోషం అనేది చాలా ముద్రారా అంటే దానివల్ల లేని పొంది వచ్చేటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితుల కంటే కూడా ప్రతికూలంగా ఎక్కువగా ఉంటుంది. అంటే కొన్ని అక్షర దోషాలు మరి అర్థం కూడా పూర్తిగా మారిపోయేలా ఉంటాయి కదా. అనుభవం కూడా మనం చెప్పుకున్నాం. చండీ సప్తశతిలో కూడా భార్యాణం రక్షణ భైరవం అంటే భార్యాణం భక్షణ భైరవం అని చెప్పి చదువుతున్నాడు, అందుకని పోతుంది అని చెప్పి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కాబట్టి అక్షర దోషాలు మనం చదివేదానికంటే వినటం ఉత్తమం. యూట్యూబ్లో చక్కగా వస్తుంది, వినండి. ఆ కవచం విని చిన్న మంత్రం ఓం ఐం గ్లౌం ఐం వారాహ్యై నమో నమః. ఆడవాళ్ళు ఓం ఐం గ్లౌం ఐం
వారాహ్యై నమస్వాహ మగవాడు. ఆడవాళ్ళైతే నమో నమ, మగవాడైతే స్వాహాకారంతో కలుపుతుంది. ఒక 108 సార్లు జపం చేసి, ఈ జపం కూడాను ఖర్జూర పండుగ చేయొచ్చు, దానిమ్మ గింజలు 108 కౌంట్ చేసుకుని పక్కన పెట్టుకొని చేసుకోవచ్చు. లేదు మన తామర గింజల మాల ఉంటుంది, తామర గింజల మాలతో చేసుకోవచ్చు. లేదు తామర పూల గింజలైనా సరే 108 విడిగా ఉన్నా సరే లెక్క పెట్టుకొని పక్కన పెట్టుకొని వాటికి కూడా ప్రతిరోజు ఒక 108 సార్లు 41 సార్లు చేయాలి. 41 రోజులు. ఇలా రాత్రి సమయంలో అంటే గురుగారు రాత్రి అంటే మా వ్యూవర్స్కి రకరకాల డౌట్లు వస్తాయి. రాత్రి ఏ సమయంలో చేయాలి? 9. ఈ దశమహావిద్యులు కావచ్చు, శక్తివంతమైనటువంటి దేవతలు కావచ్చు, రాత్రి దేవతలు అంటూ ఉంటాం. శీఘ్ర దేవతలు, రాత్రి దేవతలు, అతి తొందరగా అనుగ్రహించేటువంటి దేవతలు, అలాగే రాత్రి పూట సంచరించేటువంటి దేవతలుగా. మీ ఎదురు మీ గురించి గొప్పగా మాట్లాడితే మీరు నా మాట వింటారు కదా. అమ్మవారు సంచరించేటువంటి సమయంలో అమ్మవారి జపం చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా అతి శీఘ్రంగా మన మీద కలుగుతుంది. మనం అనుకునేటువంటి సంకల్పం నెరవేరుతూ ఉంటుంది. దీనితో పాటుగా ముఖ్యంగా ఒక సూచన కాదు, ఒక హెచ్చరిక అని చెప్తాను. ఓం నమ శివాయ అనేటువంటి మంత్రం చేయకుండా ఏ ఒక్కరు కూడా ఈ యొక్క అమ్మవారిని ఉపాసన కానీ మంత్ర జపం కానీ పూజ కానీ చేయవద్దు. అలా చేయటం ద్వారా భార్యాభర్తలు ముందు శివపంచాక్షరి మంత్ర జపం చేయాలి. చేసిన తర్వాత మాత్రమే ఈ యొక్క అమ్మవారి మంత్రం కానివ్వండి, జపం కానివ్వండి, పూజ కానివ్వండి, లేదంటే ఈ కవచం పారాయణ కానివ్వండి, వినడం కానివ్వండి, ఇవన్నీ చేయండి. తప్పనిసరిగా పరిపూర్ణమైనటువంటి వారాహి అనుగ్రహంతో ఇల్లు కొనుక్కోలేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, సగం కట్టేసి మానేసిన ఆపేసినటువంటి వాళ్ళు పూర్తి చేస్తారు. అలాగే కొనుక్కున్న ఇంట్లో ప్రశాంతంగా ఆ ఇంట్లో నివాసం ఉంటూ ఇంట్లో ఉండేటువంటి సమస్త దోషాలు నివృత్తి కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే తాకట్టు పెట్టుకున్నటువంటి స్థలాలు పొలాలు కూడా మరలా తిరిగి పొందడం జరుగుతుంది. నిజంగా ఒక్క మాట చెప్తానమ్మా, పొలంలో కూడా వారాహి అమ్మవారి పటం ఒకటి పెట్టి, చిన్న ఫోటో పెట్టి, మీరు తీసుకెళ్ళినటువంటి అన్నం నివేదన ఏదంటే అది నివేదన పెట్టి మీరు వ్యవసాయం ప్రారంభించండి. పుష్కలంగా పండుతుంది పొలం. మీరు అనుకున్న దానికంటే ఇంకా మంచి ఆదాయం లభిస్తుంది. దానికి భూకారకమైనటువంటి శక్తి దేవత ముఖ్యంగా వారాహి అమ్మవారిగా మనం ఇచ్చేస్తుంది. కాబట్టి వారాహి అమ్మవారికి చేయండి. సముద్రంలో మునిగినటువంటి వేదాలను కూడా తీసింది ఎవరు? వరాహమూర్తే కదా. కాబట్టి భూమి లక్ష్మీదేవి స్వరూపమనే చెప్తా వారాహి అని, వేరే అయితే కాదు. అందుకనే మన అమ్మవారి దేవాలయంలో కూడా త్రిశక్తి పీఠంగా రూపొందించాలనే ఉద్దేశంతో మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అనేటువంటి రూపాలతోనే ప్రత్యంగిర మహాకాళి అవుతుంది, రాజశ్యామల మహాసరస్వతి అవుతుంది, వారాహి మహాలక్ష్మి అవుతుందనే ఉద్దేశంతోనే త్రిశక్తి పీఠం దేవాలయం నిర్మాణం చేస్తున్నది కూడా. అందుకని మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తులు, ముగ్గురు శక్తులు ఉన్నారు కదా, అందుకని చెప్పారనుకున్నాం. కాబట్టి వారాహి అమ్మవారికి చేయండి. తప్పనిసరిగా భూకారకమైనటువంటి దోషాలు తొలగిపోయి యోగాలు కలుగుతాయి, గృహకారకమైనటువంటి యోగాలు కలుగుతాయి. గృహంలో సంపూర్ణంగా ప్రశాంతంగా నివాసం ఉండడానికి అవకాశం. ఇది పలానా రోజు మొదలు పెట్టాలంటే పలానా వారం అలా ఉంటుందా గురువు గారు ఈ పూజ? అష్టమి, నవమి, దశమి రోజుల్లో మొదలు పెట్టండి. చాలా విశేషం. 41 రోజు. 41 రోజు అమ్మవారికి ఇష్టమైనటువంటి తిథులు. చాలా మంది అష్టమి అంటే అష్టమి రోజు మనం ఎట్లా అమ్మవారి పూజ చేస్తూ ఉంటారు. దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి 3 రోజులు అమ్మవారి రోజులే కదా. అలాగే పౌర్ణమి కూడా మనకు వస్తుంది. కాబట్టి ఈ రోజులో ప్రారంభించండి. తప్పనిసరిగా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. 41 రోజుల తర్వాత పటాన్ని తీసుకెళ్ళి మరి దేవుడు గుళ్ళల్లో పెట్టద్దు, ఇంట్లో పెట్టుకొని చక్కగా దీపారాధన చేసుకోండి. అమ్మవారి మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి. ఇంకా ప్రశాంతత, ఇంకా బహుగృహ యోగం కలిగేటువంటి అవకాశం కూడా కలుగుతుంది. గురువుగారు ఈ పూజ పురుషులే చేయాలా, స్త్రీలు కూడా చేస్తారు? ఎవరైనా చేయవచ్చు. భర్త లేనటువంటి ఆడవాళ్ళు, భార్య లేనటువంటి మగవాళ్ళు కూడా చేసుకోవచ్చు. దాంట్లో ఏ రకమైనటువంటి నిబంధన చేయండి. కాకపోతే మనస్ఫూర్తిగా చేయండి, విశ్వసించి చేయండి. తప్పనిసరిగా విశ్వంలో మీకు ఒక స్థానం ఏర్పడుతుంది తప్పనిసరి. ధన్యవాదాలు. మాత్రేణ శ్రీకృష్ణ.